మీరు చేసే రెగ్యులర్ మెడిటేషన్ అనేది మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది? మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రతిరోజు మెడిటేషన్ ఎందుకు చెయ్యాలి? అన్న విషయాలని ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి, ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా అని మీరు అనుకుంటే, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కొత్త వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు, మన ఛానల్ చాలామంది ఫాలో అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేసేటప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నారా, లేకపోతే ఏదో అవసరం ఉంది, అంటే ఏదో కోరిక, ఏదో బాధ ఉంది కాబట్టి చెయ్యాలి. అంటే ఒక మెడిటేషన్ చేయడం అనే కాదు, యూనివర్స్‌ని అవ్వచ్చు, భగవంతుడిని అవ్వచ్చు, దేవుడిని అవ్వచ్చు, మీ కోరికలు అంటే మీకు అవసరానికి తగ్గట్టుగా, అంటే ఏదైతే అవసరం వచ్చిందో అప్పుడే మీ కోరికలు తీరడానికి, లేదా మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడా, యూనివర్స్ గుర్తొస్తుందా, అలాంటి సందర్భంలోనే మెడిటేషన్ చేస్తున్నారా అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అవసరం కోసం చేస్తే అది కరెక్ట్ అయిన మెడిటేషన్ కాదు. అప్పుడు కరెక్ట్ అయిన అలైన్మెంట్‌లోకి వెళ్ళరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఎలా మెడిటేషన్ చేయాలి? మెడిటేషన్ చేసేటప్పుడు మీరు ఎలా ఆలోచించాలి అన్న విషయాలను కూడా చాలా క్లియర్‌గా, అంటే మెడిటేషన్ ఏ విధంగా చేస్తే మీరు పర్ఫెక్ట్‌గా యూనివర్స్ కరెక్షన్ అవ్వచ్చు, లేదంటే భగవంతుడి అనుగ్రహం అవ్వచ్చు, ఎలా కుదురుతుంది. అంటే దానిని మనం ప్రార్థన అని కూడా అనొచ్చు. మెడిటేషన్ లేదంటే ఒక ప్రేయర్ ప్రార్థన. కాబట్టి కొన్ని తప్పులు తెలుసుకోవడం ద్వారా, వాటిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా పర్ఫెక్ట్ మెడిటేషన్ చేసి అనుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వచ్చు చాలా ఈజీగా. మెడిటేషన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ అంటే బయటికి ఏదో నేను అడుగుతున్నాను, కామ్‌గా చేస్తున్నాను అని ఫీల్ అవుతూ లోపట ఏదైనా మదన పడుతున్నారా? లోపట వేరే వేరే ఆలోచనలతో ఉంటున్నారా? అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే లోపట జరిగే సంభాషణ కూడా యూనివర్స్ వింటుంది, దేవుడికి అర్థమవుతుంది. కాబట్టి ఏదో పశ్చాత్తాపంతో ఏదో చెయ్యాలి, ఏదో తప్పు చేశాను అనే భావన అనేది అనుకుంటే సరిపోదు. ఆ ఫీలింగ్ అది ఇన్నర్‌గా ఉండాలి. అంటే మార్పు నాకు కనబడాలి అన్న విషయం మీద ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేయండి. ఏదో భయపడుతూ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ, ఏదో నొప్పితో చేసే ప్రేయర్, నొప్పితో చేసే మెడిటేషన్ అనేది సరైన రిజల్ట్ ఇవ్వదు. అంటే ఒక రకమైన అలైన్‌మెంట్, ఒక రకమైన ఫీలింగ్ అనేది యాడ్ చేయాలి మెడిటేషన్ చేసేటప్పుడు. ఇది స్టార్టింగ్‌లో మీకు కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు మొదట్లో మెడిటేషన్ చేసేటప్పుడు. కానీ రెగ్యులర్‌గా ఒక పాజిటివ్ వేలో రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా చాలా పర్ఫెక్ట్ మెడిటేషన్ చేయొచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకే నేనెప్పుడూ అంటూ ఉంటా, మీ మనసు మారితే మీ జీవితం మారుతుంది. మీరు ఆలోచించే విధానం, మీ దిశ మారితే మీకు వచ్చే అడ్డంకులు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. అంటే యూనివర్స్‌ని కానీ, భగవంతుడిని కానీ, నాకు ఇది కావాలి, అందుకే నేనిది చేస్తున్నా, అందుకే దండం పెడుతున్నా, అందుకే మెడిటేషన్ చేస్తున్నా అని కాదు. నేను నిన్ను నమ్మి చేస్తున్నా, నాకు నువ్వున్నావు, నాకు నువ్వే దిక్కు అని మీరు నమ్మకంగా చేశారా? అప్పుడు మీకు కావలసింది ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా అడ్డంకులవ్వచ్చు, లేదంటే మీ కోరికలు నెరవేరడం అవ్వచ్చు, అది ఆటోమేటిక్‌గా అయిపోతాయి. అంటే ఏదో నేనిస్తున్నాను, నువ్వు నాకు చెయ్యాలి, నాకిప్పుడు అవసరం ఉంది అని ఏదో ఒకరిద్దరి మధ్యన ఒక అగ్రీమెంట్‌లా కాకుండా ఒక అలైన్‌మెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుడు కానీ, యూనివర్స్ కానీ నాకిప్పుడు సహాయం చేశాడు, నాకిప్పుడు టైమొచ్చింది అని అనుకుంటారు కదా! అది కాదు. దేవుడు లేదా యూనివర్స్ ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే ఆ సహాయాన్ని మీరు తీసుకునే అడ్డంకుల్ని ఇప్పుడు మీరు తొలగించుకున్నారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు అవ్వచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, ఎప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది. కాకపోతే దానికున్న అడ్డంకులుంటాయి చూసారా? అంటే మీలో ఉన్న నెగెటివ్ భావాలు, ఫీలింగ్సు, నెగెటివ్ ఎమోషన్స్ ఇవన్నీ ఇప్పుడు తొలగించుకున్నారు కాబట్టి, ఆ అవకాశం, ఆ ఇచ్చే సాయి మీకందింది. అందుకే అంటాను నేను,
ముందు మీరు మీ లోపట ఉన్న నెగటివ్స్ని తొలగించుకుంటే ఆటోమేటిక్గా మీకు అందే సహాయం చాలా ఈజీగా అందుతుంది. అంతేకాని నేను లోపట ఇలాగే ఉంటాను, నేను మారను, కానీ నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను రోజు యూనివర్స్ని అడుగుతున్నాను అంటే అందుకోవడం, సహాయాన్ని మీ దగ్గరికి రప్పించుకోవడం అనేది కష్టమైపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది సాయం చేయడానికి. కానీ ఆ సాయాన్ని రిసీవ్ చేసుకునే క్రమంలో మీరు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? పైగా యూనివర్స్ డైరెక్ట్‌గా వచ్చి నేనే యూనివర్స్ నీకు నేను సాయం చేస్తున్నాను అని చెప్పదు. ఏదో ఒక రూపంలో, అది ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, ఏదో కొత్త వ్యక్తి రూపంలో అవ్వచ్చు, ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు, సహాయం అందుతూనే ఉంటుంది. దాన్ని కూడా మనం అందిపుచ్చుకోవాలి. అది కూడా యూనివర్స్ లేదా దేవుడు ఇచ్చే సహాయంగానే భావించాలి. అర్థం చేసుకోండి. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను, నేను ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాను, కానీ నా జీవితం మారలేదు, ఇలాగే ఉంది అంటే మీరు మారకుంటా, మీ ఆలోచనను మార్చుకోకుండా, అంటే మీ దిశ మారకుంటా, అంటే మీరు చేసే పనులు కరెక్ట్ వేలో పెట్టుకోకుండా, మీరు చేసే ప్రయత్నాలన్నీ కరెక్టేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ముందు మీరు మారాలి. అట్లీస్ట్ జరిగిపోయిందాన్ని పక్కన పెట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు ఆలోచించే విధానం, అంటే మీ దిశ మారిస్తే అప్పుడు మీరు చేసే పూజలు అవ్వచ్చు, మీరు చేసే మెడిటేషన్ అవ్వచ్చు, మీరు చేసే ప్రార్థన అవ్వచ్చు, చాలా ఈజీగా దేవుడికి కానీ యూనివర్స్కి కానీ రీచ్ అవుతుంది. ఒక్కసారి రీచ్ అయిందంటే ఆ అలైన్మెంట్ స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వచ్చాడు, నాకు ఇన్ని రోజులు టైం పెట్టుకున్నాను, ఆ టైం లోపల రావాలి, అది రాలేదు అంటే నేను నమ్మను కాదు. మీరు నమ్మితే దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మకం కంటిన్యూ అవుతుంది. అంతే. ఒక్కసారి అంటే కొన్ని టెస్టులు జరుగుతూ ఉంటాయి. ఒక టైం ప్రకారం రాలేదు కాబట్టి వీళ్ళు ఇంకా నమ్ముతున్నాడా లేదా? అంటే నమ్మకం ఉన్న చోట టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. నేను 10 రోజులు పెట్టుకున్నా నాకు ఇది కావాలి, వస్తే దేవుడు ఉన్నాడు, లేకపోతే లేడు అంటే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. మనకి నమ్మకం అనేది ఉంటే, ఆ ఫీల్ అనేది ఉంటే, ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ అనేది యాడ్ చేస్తే 4 రోజులు లేట్ అయినా ఇస్తుంది. నాకు యూనివర్స్ ఉంది, నాకు దేవుడున్నాడు, నా కోరిక ఏదైనా నన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టగల శక్తి ఉంది అని మీకు నమ్మితే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నిజంగా ఆ నమ్మకాన్ని మీరు యాడ్ చేస్తే నిజంగా మీరు దేని గురించి కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అనుకున్నవన్నీ చిటికలో చక 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 అయిపోతాయి. అర్థం చేసుకోండి, ఇందులో చాలా గూఢార్థం ఉంది. నిజంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏదో కావాలని మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకది ఒక నిరాశ కలిగిస్తూ ఉంటుంది. మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి, అంటే మీ జీవితం మారాలి అని ప్రేయర్, మెడిటేషన్ చేస్తూ ఉంటే అప్పుడు జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తా. ఇందాక చెప్పా పాయింట్. అంటే మీకొక ఇన్‌సెక్యూరిటీ, నిరాశ అనేది వస్తూ ఉంటుంది. అదే గనక మీ జీవితం మారాలి, మీరు వినూతంగా వెళ్ళాలని కసితో, పట్టుదలతో కనుక చేస్తే ఆటోమేటిక్‌గా జీవితం మారిపోతుంది. అప్పుడు కదా రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. నార్మల్‌గా యూనివర్స్ కానీ, దేవుడు కానీ మీరు చేసే తప్పులు వాళ్ళకి తెలీవా అంటే గుర్తుపెట్టుకోండి, మనకంటే ముందుగా, మీకంటే ముందుగా యూనివర్స్‌కి కానీ, దేవుడికి కానీ ముందే తెలుస్తుంది. కానీ ఆ తప్పులను కూడా క్షమిస్తారు. అది వాస్తవం. ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటే క్షమిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ క్షమిస్తున్నారు కదా అని మళ్ళీ అదే తప్పులు రిపీటెడ్‌గా చేస్తే, మరి మీరు మార్చుకోకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్షమిస్తున్నారు కదా అని అవే తప్పులు రిపీటెడ్‌గా చేస్తే మరి క్షమిస్తారా? అవకాశం ఉంది. అరే! క్షమించేస్తారులే అనేసి. అందుకే మీరు మారండి. మీ దిశ మార్చండి. మీరు చేసే విధానం మార్చండి. మీ ఆలోచనలు మార్చండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు దేనికోసం పదే పదే ప్రార్థించాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా మీరు చేయాల్సిన మెడిటేషన్ చేస్తూ పోతూ ఉంటే ఒక నమ్మకంగా మీరు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నవి యూనివర్స్‌కి తెలియదా? గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించేది, మీకు కావలసింది యూనివర్స్‌కి తెలీదా? మీరు నమ్మకంగా చేస్తే ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఆటోమేటిక్‌గా మీకు కావలసిన కోరికలు నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్. మీకు మారాలనే ఇంటెన్షనే లేకుండా ప్రార్థన, మెడిటేషన్ చేస్తూ ఉంటే అటువంటి మెడిటేషన్, అటువంటి ప్రార్థన అనేది వ్యర్థం. అర్థం చేసుకోండి. అంటే నేను మారాలి అంటే ఏదో ఎక్స్‌పెక్టేషన్, ఏదో కావాలని కాకుండా
మనస్ఫూర్తిగా చేయాలి. అంటే మార్పు అక్కడ మొదలవ్వాలి. అలాంటి ప్రార్థన, అలాంటి మెడిటేషన్ యూనివర్స్‌కి చాలా వేగంగా రీచ్ అవుతుంది. అప్పుడు అసలైన మార్పు కనిపిస్తుంది. మార్పనేది మీ లోపట స్టార్ట్ అయితే ఆటోమేటిక్‌గా బయట కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జీవితం అద్భుతం. చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో ద్వారా మెడిటేషన్ చేయడం వల్ల జీవితం ఎలా మారుతుంది అన్న విషయాన్ని చాలా క్లియర్‌గా నేను చెప్పాను. అర్థం చేసుకొని ట్రై చేయండి. మనస్ఫూర్తిగా ఫీల్‌తో చేయండి. జీవితం సూపర్ డూపర్. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.